ఆంధ్రప్రదేశ్లో క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో అప్డేట్స్ చూసే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ నెల 12 నాటికి ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశించింది. అలాగే ఈ నెల 13న టీపోల్ యాప్లో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా అప్లోడ్ చేయాలని తెలిపింది. ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని సూచించింది. బ్యాలెట్ బాక్సులు, అవసరమైన సామాగ్రి సిద్ధం చేయాలని ఈసీ త్వరగా ఎన్నికల అధికారులు, సహాయక ఎన్నికల అధికారులు నియామకం పూర్తి చేయాలంది. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల నియామకంతో పాటు పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలను టీపోల్ యాప్లో తక్షణమే అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పారదర్శకంగా నిర్వహించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ నెల 12 నాటికి ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశించింది. అలాగే ఈ నెల 13న టీపోల్ యాప్లో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా అప్లోడ్ చేయాలని తెలిపింది. ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని సూచించింది. బ్యాలెట్ బాక్సులు, అవసరమైన సామాగ్రి సిద్ధం చేయాలని ఈసీ త్వరగా ఎన్నికల అధికారులు, సహాయక ఎన్నికల అధికారులు నియామకం పూర్తి చేయాలంది. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల నియామకంతో పాటు పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలను టీపోల్ యాప్లో తక్షణమే అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పారదర్శకంగా నిర్వహించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, మనం చూస్తున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తో నిర్వహించింది. ఏదైతే ఈ నెల 12న ఓటర్ల తుది జాబితా ప్రకటించాలని, అలాగే 13న పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా, అలాగే టీపోల్ యాప్ లో కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి జనవరి 16న ఫోటోలతో కూడినటువంటి తుది ఓటర్ల జాబితా కూడా పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని చెప్పేసి కూడా ఆదేశించారు ఎన్నికల కమిషనర్ రాణి కౌముదిని. అయితే బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి కావచ్చు, ఇతర సామాగ్రికి సంబంధించి కూడా మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి ఎంత అవసరం ఉందనే విషయంలో కూడా ప్రస్తుతం అయితే గైడ్ లైన్ చేశారు. మనం చూస్తున్నాం ఈ నెలాఖరులోగా ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలకమైనటువంటి సమావేశాన్ని కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ తో నిర్వహించింది. ఫిబ్రవరి 2nd వీక్ లో ఏదైతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలాగా మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇవాళ కీలకంగా సమావేశం నిర్వహించింది. దీనికి సంబంధించి మొత్తం నెల రోజులుగా పూర్తి చేయాలనేటువంటి నేపథ్యంలోనే కీలక సమావేశం జరిగింది. రాజేంద్ర. థ్యాంక్ యూ అశోక్.